టీడీపీ థర్డ్ లిస్ట్ లో ఎవరెవరి పేర్లున్నాయి? చంద్రబాబు ఎన్ని ఎంపీ ఎమ్మెల్యే స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు? పోటీ చేయబోయే అభ్యర్థుల బ్యాక్గ్రౌండ్ ఏంటి? వైసీపీ అభ్యర్థులపై వీళ్ళు గెలుస్తారా లేదా? ఎంపీ స్థానాలపై చంద్రబాబు చేయించిన సర్వేలో ఏం తేలింది? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే మా వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. ఎలక్షన్ డేట్ ఫిక్స్ అవడంతో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ప్రకటనలో బిజీ అయ్యాయి. ఇప్పటికే వైసీపీ అనౌన్స్మెంట్ కంప్లీట్ కాగా తాజాగా టీడీపీ 11 అసెంబ్లీ 13 ఎంపీ స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించింది. చంద్రబాబు రిలీజ్ చేసిన థర్డ్ లిస్ట్ ప్రకారం నియోజకవర్గాల వారీగా 11 అసెంబ్లీ 13 ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. మొదటిగా 13 ఎంపీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు, విశాఖపట్నంలో మాత్కుమిల్లి భరత్, అమలాపురంలో గంటి హరీష్ మాథుర్, ఏలూరులో పుట్ట మహేష్ యాదవ్, విజయవాడలో కేసినేని శివనాథ్, గుంటూరులో పెమసాని చంద్రశేఖర్, నరసరావుపేటలో లావు శ్రీకృష్ణదేవరాయలు, బాపట్లలో టి కృష్ణ ప్రసాద్, నెల్లూరులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరులో దగ్గుమళ్ళ ప్రసాద్ రావు, కర్నూలులో బస్తిపాటి నాగరాజు అలియాస్ పంచలింగాల నాగరాజు, నంద్యాలలో భైరెడ్డి శబరి, హిందూపూర్లో బీకే పార్థసారథి పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. ఇక అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే 11 మంది అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి. పలాసలో గౌతు శిరీష, పాతపట్నంలో మామిడి గోవిందరావు, శ్రీకాకుళంలో గొండు శంకర్, శృంగవరపు కోటలో కోళ్ల లలితా కుమారి, కాకినాడ సిటీలో వనమాడి వెంకటేశ్వరరావు, అమలాపురంలో ఐతాబత్తుల ఆనందరావు, పెనమలూరులో బోడే ప్రసాద్, మైలవరంలో వసంత వెంకట కృష్ణ ప్రసాద్, నర్సారావుపేటలో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, చీరాలలో మద్దులూరి మాలకొండయ్య యాదవ్, సర్వేపల్లిలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీ చేయనున్నారు. కాగా ఇప్పటికే 94 పేర్లతో ఫస్ట్ లిస్ట్ ను, 34 మందితో సెకండ్ లిస్ట్ ను టీడీపీ రిలీజ్ చేసింది. దీంతో 3 విడతల్లో 139 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. మొత్తంగా అన్ని సామాజిక వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇస్తూ 3వ జాబితాలో 11 అసెంబ్లీ 13 అభ్యర్థులను టీడీపీ అధిష్టానం ప్రకటించింది. పార్టీ కోసం కష్టపడ్డ వారికి సమన్యాయం చేస్తామని, అందరికీ రాజకీయ అవకాశాలను కల్పిస్తామంటూ ముందు నుంచి చెబుతూ వస్తోన్న చంద్రబాబు దాన్ని ఆచరణలో పెట్టారని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. మరి 3వ జాబితాలోని 11 అసెంబ్లీ 13 ఎంపీ స్థానాల్లోని అభ్యర్థులు పక్కాగా గెలుస్తారా లేదా అన్నది తెలియాలంటే ఎలక్షన్ రిజల్ట్ వచ్చే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే అంటున్నారు పొలిటికల్ ఎనలిస్టులు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.